ఏదేళ్ల చిన్న వయస్సు, కాని హృదయంలో పెద్ద కోరిక, శివుణ్ణి ఒక్కసారి అయినా చూడాలి అని. ఒక చిన్న బాలుడు హిమాలయాల వైపు ఒంటరిగి వెళ్తాడు. కొండలు దాటాడు, నదులు దాటాడు, అడవులు దాటాడు. ఎక్కడ చూసినా మంచు, పర్వతాలు, తెలియని దారులు. కాని కైలాసం మాత్రం కనబడలేదు. అంతలో చిన్న నంది అలసిపోయాడు. ఆకలి, కాళ్ల నొప్పి. కాని మనసులో మాత్రం ఒకే మంత్రం, ఓం నమః శివాయ్. దారి తప్పుపోయినా నిరాశపడలేదు. ఊపిరి ఉన్నంతవరకు ఒకటే పని చేశాడు, శివుని ధ్యానం. అతని భక్తి, అతని నిజమైన పిలుపు, అందులోని పవిత్రత కైలాసానికే వినిపించింది. ఆ భక్తిని చూసి పార్వతీ పరమేశ్వరులు అతని ముందుకు ప్రత్యక్షమయ్యారు. మంచు వెలుగు మధ్య శివుడి ప్రకాశం జాలువారగా నంది చిన్నగా చేతులు జోడించి ఇలా అన్నాడు, ప్రభూ, నాకు చిరాయువును ఇవ్వండి. మీ అడుగులు పడే కైలాసంలో ఎల్లప్పుడూ ఉండేలా వరమివ్వండి అని అడుగుతాడు. అప్పుడు శివుడు చిరునవ్వుతో జటాజూతాన్ని విప్పాడు. అందులోంచి ప్రవహించిన పవిత్ర గంగాజలం నందిపై జలజల కురిసింది. అలా నంది గణాధిపతి నందీశ్వరుడు అయ్యాడు. ఆ అభిషేక జలం అతని శిరస్సు నుంచి నేలమీదికి జారి 5 దారులుగా ప్రవహించి త్రిశ్రోతి, జటోదక, స్వర్ణోదక, జంబూ, భరషధ్వజ అనే పవిత్ర నదులుగా మారింది. తర్వాత నంది పార్వతీ పరమేశ్వరుల వెంట కైలాసానికి చేరుకున్నాడు. అక్కడే పెరిగాడు. యుక్త వయస్సులో సుకీర్తి అనే కన్యాను వివాహం చేసుకున్నాడు. కాలం గడిచే కొద్దీ కైలాసంలోని ప్రమథగణాలకి నాయకత్వం వహిస్తూ శివుడి సేవలో. ఈ రోజు కూడా ఏ శివాలయంలోకైనా వెళ్ళినా నందీశ్వరుడు అక్కడే శివుడి ముందు కూర్చున్నాడు. ఎందుకంటే భక్తి ఉన్న చోట దేవుడు తప్పక ప్రత్యక్షమవుతాడు. చిన్న నందికి వచ్చిన ఆవరం ఇప్పటికీ శివాలయంలోకి అడుగుపెట్టిన ప్రతి భక్తికి, ప్రతి నిజమైన భక్తి హృదయంలో నేటికీ జీవిస్తుంది. నందీశ్వరుడు చెప్పుతున్నాడు, భక్తిని దాటి వెళ్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఓం నమః శివాయ్. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.